విజయవాడ జిల్లా కోర్టులో న్యాయవాదుల బహాబాహికి దిగారు. ఈ క్రమంలో మహిళా జూనియర్ న్యాయవాది మణిపై పిట్టర్ శ్రీనివాస్, సౌందర్య అనే న్యాయవాదులు దాడికి దిగారు. మహిళా న్యాయవాది మణి చెంపపై న్యాయవాది శ్రీనివాస్ కొట్టడంతో వివాదం మరింత ముదిరింది. విజయవాడలోని కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన వెలుగు చూడటంతో తోటి న్యాయవాదులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటనతో బాధితురాలు మహిళా న్యాయవాది మణి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న విజయవాడ సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలు న్యాయవాది మణితో పాటు మరో వర్గానికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కాల్ చేసినప్పుడు వాళ్ళు పోలీసు వారు వచ్చి, అమ్మ ఫస్ట్ నువ్వు బార్లో కంప్లైంట్ చేయమ్మా, తర్వాత మా స్టేషన్కి వచ్చి ఇవ్వమ్మా అని అన్నారు. ఆ తర్వాత సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. మేడం ఒక ఆవిడ లక్ష్మీ మేడం, ఆవిడ సెక్రటరీ నాకు కాల్ చేసి మణిప్రియ ఇలా రామ్మా అని అంటే నేను బార్లోకి వెళ్ళానండి. ఆవిడ అడుగుతా ఉన్నారు, విషయం గురించి అడుగుతా ఉన్నారు. ఏంటమ్మా నువ్వు ఏంటి కంప్లైంట్ బార్లో ఎందుకు చేయలేదని అంటే, చేద్దాం అనుకున్నాను మేడం, సారు ప్రెసిడెంట్ గారు ఊరు వెళ్ళారు, నేను ఫోన్ చేశాను మేడం అన్నాను. సరేనమ్మా ఏదుందో ఇక్కడ మాట్లాడుకుందాం రా అని చెప్పేసి ప్రెసిడెంట్ గారు ఛాంబర్లోకి పిలిచారు. ప్రెసిడెంట్ గారు లేరు, జనరల్ సెక్రటరీ గారు లేరండి. పెట్టల శ్రీనివాసు, సౌందర్య, అక్కడ సీసీ కెమెరా ఉందండి, నేను టైం కూడా దీంట్లో చూసి చెబుతాను. పెట్టల శ్రీనివాసు అనే వ్యక్తి, తర్వాత సౌందర్య అనే అమ్మాయి వచ్చేసి పటాపట పీకేసి విషయం చెబుతున్నా ఉండగానే పటాపట పీకేసి నిన్ను ఇక్కడే చంపేసి పాత పెడతాము, ఎవరు దిక్కున్న వాళ్ళు చెప్పుకో అని చెప్పి మొత్తం అంతా బట్టలు చింపేసి ఈ రోజు నిన్ను ఎట్లయినా చంపేస్తామని చెప్పేసి అన్నారండి. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కాల్ చేసినప్పుడు